స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజులను ఘనంగానే ముగించింది. కాగా ఒక్కసారి 6 రోజుల వసూళ్లను మిగిలిన ఇండస్ట్రీ రికార్డు సృష్టించిన సినిమాలతో కంపేర్ చేసి చూస్తే లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ 6వ రోజు వర్కింగ్ డే అయిన 2 తెలుగు రాష్ట్రాలలో 4 కోట్ల దాకా షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించగా, ఈ ఇయర్ సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖైదీ నెంబర్ 150 6వ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో సూపర్ స్ట్రాంగ్ గా కలెక్షన్లు వసూలు చేసి 5.1 కోటి షేర్ ని వసూలు చేసింది. కాగా ఈ 2 సినిమాలతో కంపేర్ చేస్తే దువ్వాడ జగన్నాథం 6వ రోజు బాక్సాఫీస్ దగ్గర భారీగా క్రాష్ అవ్వగా కేవలం 3.2 కోట్ల షేర్ ని మాత్రమే వసూలు చేయగలిగింది. ఓవరాల్ గా కలెక్షన్లను కంపేర్ చేస్తే జనతా గ్యారేజ్ 6 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా 61 కోట్ల షేర్ ని వసూలు చేయగా, ఖైదీ నెంబర్ 150 ప్రపంచ వ్యాప్తంగా 6 రోజులకు గాను 70 కోట్ల షేర్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక ఈ 2 సినిమాలతో కంపేర్ చేస్తే దువ్వాడ జగన్నాథం మాత్రం 6 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా 60.2 కోట్ల షేర్ ని వసూలు చేసింది. కాగా ప్రస్తుతానికి మిగిలిన సినిమాలతో దువ్వాడ జగన్నాథం ఎంత వెనకబడి ఉందో లెక్కేస్తే జనతా గ్యారేజ్ కన్నా ప్రస్తుతానికి 80 లక్షలు వెనకబడి ఉన్న దువ్వాడ జగన్నాథం ఖైదీ నెంబర్ 150 కన్నా ప్రస్తుతం 10 కోట్లు వెనకబడి ఉంది. తొలి 4 రోజుల్లో ఈ సినిమా వసూళ్లు చూసి ఖచ్చితంగా తొలి వీక్ హిస్టారికల్ రికార్డులు వసూలవుతాయి అనుకున్న వాళ్లకు షాక్ ఇస్తూ, సినిమాకు వచ్చిన బ్యాడ్ టాక్ ఎఫెక్ట్ వల్ల కలెక్షన్లు తొలి వారంలో ఆల్ టైమ్ టాప్ 5 లో చోటు దక్కించుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ఇక 7వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో రేపటి వీడియోలో అప్డేట్ చేస్తూనే తొలి వారం వసూళ్ల విషయంలో టాప్ 10 ప్లేస్ లో నిలిచిన సినిమాల విషయాలు కూడా తెలియజేస్తాం. ఆ వీడియో కోసం మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.